పూరా లోకల్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు వీరందరికీ పాఠశాలకు వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రభుత్వ పరంగా ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఒక గ్రామం నుంచి ఒక్కో గ్రామానికి వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి. బస్సులను నమ్ముకొని వెళ్ళాలి, లేదంటే స్వయంగా వెళ్ళాలంటే ఏదైనా ఒక వాహనం కొనుక్కోవాలి. అయితే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రధానంగా చూసుకుంటే ఈ కార్యక్రమం ఆయన బర్త్డేను సందర్భంగానే మోడీ కానుక పేరుతోని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని దాదాపు 20,000 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం అఫీషియల్గా మొదలుపెట్టారు. అయితే ఇది 3 రోజుల పాటు సాగుతుందని చెప్తున్నారు. అయితే దాదాపు 20,000 మందికి సైకిళ్ళు పూర్తిగా అందాలంటే దాదాపు నెల రోజుల కార్యక్రమంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సౌకర్యం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి రవాణా సౌకర్యానికి సంబంధించి సొంతగా ఒక సైకిల్ ఉండాలంటే తల్లిదండ్రులు కొనిలేని పరిస్థితిలో ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాప చెప్పం, మీ కొత్త సైకిల్ వచ్చింది, మీరేమనుకుంటున్నారు? మేము చాలా ఆనందంగా ఉంది మాకు. మై నేమ్ ఈస్ సింధు, ఐమ్ ఫ్రమ్ 10th స్టాండర్డ్. మా స్కూల్ నేమ్ ఈస్ జడ్పీహెచ్ఎస్ తీగలగుట్టపల్లి. మేము ఉండేది హనుమాన్ నగర్లో ఉంటాం. ఆ నుంచి మా స్కూల్కి వెళ్ళాలంటే చాలా లేట్ అయ్యేది. ఇప్పుడు మాకు ఇంకా 2 monthsలో మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ వస్తాయి. అందుకు లేట్ అవుతుందేమో అని చాలా బాధపడ్డాం. కాకపోతే బండి సంజయ్ మామ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా మమ్మీ వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. సైకిల్స్ వల్ల టక్కున పోవచ్చని. మేము స్పెషల్ క్లాసెస్ వల్ల ఇంటికి వెళ్ళినాక కూడా చాలాసేపు చదువుకోవచ్చు. అందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈస్ అనురాధ. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ సైకిల్ అయితే మా మమ్మీ వాళ్ళు కొనియడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా మా మమ్మీ వాళ్ళు చూడలేక బాధపడేవాళ్ళు. మేడమ్స్ కూడా చాలా బాధపడేవారు. ఇప్పుడు ఈ సైకిల్ వచ్చింది కాబట్టి మేము స్పెషల్ క్లాస్కి కూడా జల్లిపోతామని మేము మంచి మార్కులతో మంచిగా సబ్జెక్ట్కి మంచిగా విని జల్లి కూడా పోయి మేము దాన్ని విని మేము మంచి మార్కులతో పాస్ అవుతామని అనుకుంటున్నాం. అలానే బండి సంజయ్ అని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బండి సంజయ్ మామయ్య. ఇలా చూస్తూ పోతే విద్యార్థులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం. అమ్మా చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కొత్త సైకిల్ నీకు వచ్చింది కదా, ఏమనుకుంటున్నావు? చాలా ఆనందంగా ఉంది. సార్ బర్త్డే రోజు ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా కొంతమందికి ఇవ్వాలి, ఎవరు లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ చూడొచ్చు, వీరందరూ కూడా కొత్త సైకిళ్లతో రేపటి నుంచి కొత్త ప్రయాణం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. వీరంతా చాలా ఆనందంగా సొంత సైకిల్ పైన స్కూల్కి వెళ్ళడము. అదే ప్రభుత్వ పాఠశాలలో రేపటి నుంచి చూస్తే దాదాపు అన్నీ కూడా బండి సంజయ్ స్కూల్ ఫర్ సైకిల్ అనే క్యాప్షన్తో ఉన్న సైకిల్ అని కనబడే అవకాశం ఉంది. ఇంకొక కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మై నేమ్ ఇస్ సుహానా. ఐఎమ్ స్టడింగ్ 10th స్టాండర్డ్. నేను జడ్పీహెచ్ఎస్ తీలోటపల్లి నుంచి వచ్చాను. మా ఇంటికి ఉన్న స్కూల్కి 1 kilometer ఉంటుంది. 10th క్లాస్ కాబట్టి మాకు లేట్ అవుతుండే, చాలా నడుచుకుంటూ వచ్చేవారికి బాగా లేట్ అవుతుండే. ఇప్పుడు 10th స్టడీ అవర్స్ ఉంటాయి కాబట్టి మేము తొందరగా వెళ్తాం, మంచి మార్క్స్తో పాస్ అవుతాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ బండి సంజయ్ సార్. చాలా మంది విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు, స్కూల్కు పిల్లలకు వెళ్ళడం కోసము చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సొంతగా ఒక సైకిల్ని వాళ్ళకి అందిస్తున్న బండి సంజయ్ని విద్యార్థులు అభినందిస్తున్నారు, కృతజ్ఞతలు చెప్తున్నారు. అయితే మరోవైపు ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా తమ పిల్లలకు ఒక పార్లమెంటు సభ్యునిగా స్థానికంగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా బర్త్డే కానుకగా ఉచితంగా సైకిల్ ఇవ్వడం అనేది
చాలా అభినందనీయంగా చెప్తున్నారు. ఇక్కడ కొంతమందిని మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పంపిణీని మనం ఎలా చూడొచ్చు? చాలా మంచి మంచి పద్ధతి. అంటే ఇప్పుడు గతంలో ఎన్నికలప్పుడు చాలా మంది అనుకుంటారు ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈరోజు ఇంతమందికి దాదాపు 20,000 మందికి సైకిల్ పంపిణీ అంటే ఏమనుకోవచ్చు? మంచి మంచి కార్యక్రమం అండి. గవర్నమెంట్ బీజేపీ బండి సంజయ్ మంచి క్రమం తీసుకున్నాడు. ఈ కార్యక్రమం మంచిగా చేయొచ్చు. అంటే సంజయ్ గారి 54వ బర్త్డే సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి సైకిళ్ళ పంపిణీ మోడీ కానుకగా. గతంలో సంజయ్ గారు వైద్యం మీద దృష్టి పెట్టి ఆ రోజు అంబులెన్స్లు ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్న హాస్పిటల్కు, ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్లు ఇవ్వడం, తగిన పరికరాలు లేని పరికరాలను ఇవ్వడం అక్కడ ఇచ్చినటువంటిది. ఇదే విధంగా ఇప్పుడు విద్య మీద అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపడం, అక్కడ ఏంటంటే రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఇబ్బందిగా నడిచిపోవడం కూడా ఇబ్బంది ఉండడం వల్ల అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే సంఖ్యను పెంచడం, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు సౌకర్యం ఏదైతే లేని సౌకర్యం ఉందో దాటిని తీర్చడం కొరకు ఒక్కొక్క హై స్కూల్కి పోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల వారు పొద్దున్నే స్పెషల్ క్లాసులకు కానీ స్పెషల్ క్లాసులకు కానీ 10th క్లాస్ విద్యార్థులు అందుకోకపోవడం, నైట్ రావడం కూడా ఇబ్బంది కావడం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగలేకపోవడం, నైట్ ఇబ్బంది పడడం, భయపడడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే 10th క్లాస్ విద్యను ఉత్తీర్ణతను పెంచడం కొరకు మరియు వాళ్ళకు సౌలభ్యంగా ఉండేటువంటి దాన్ని రహదారికి ఏదైతే రవాణా సౌకర్యాన్ని కల్పించడం కొరకు ఈ 20,000 సైకిళ్లను ఇది పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, అసలు అంటే ఈ గతంలో కూడా ఎప్పుడూ చేయలేదు, ఇది చాలా రికార్డ్ అనుకోవచ్చు. వినూత్నంగా ఇంతమంది విద్యార్థులను ఎన్నుకొని సైకిళ్ళ పంపిణీ అనేది ఎట్లా చూడొచ్చు? ముందుగా మీరు గమనించింది ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఒక విలక్షణమైన శైలి తనది. మా సంజయ్ గారు అంటే మొదటి నుంచి విద్యార్థి దశ నుంచే ఎవరికి లేని ఆలోచనలు ప్రజలకు అనుకూలంగా పేద విద్యార్థులకు ఇప్పుడు పేద విద్యార్థులకు అనుకూలంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మొదటి నుంచి చూస్తున్నాం, విద్యార్థి దశ నుంచి చెట్లు నాటడం కార్యక్రమం కానీ అక్కడ నుంచి ఒక్కొక్కటి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎంపీ గెలిచిన తర్వాత కూడా ఏదో ఒక కార్యక్రమం. ఇది మాత్రం ఇది దేశంలోనే చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, చాలామంది ఎంపీలను చూస్తున్నాం. విశిష్టమైన నిర్ణయం ఇది. ఎంతంటే చాలా డెప్త్గా గరీబ్ పిల్లలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే భయపడే స్టేజ్లో ఇప్పుడు అడ్మిషన్లు పెరుగుతాయి. దీంతో పిల్లలకు కూడా గరీబ్ పిల్లలకు ఏమి ఇట్లాంటివి చాలా ఉపయోగపడతాయని మేము భావిస్తాం. ఇది మొత్తంగా చూడొచ్చు మనం, రాష్ట్రంలో చాలామంది పిల్లలు రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సమయం ఉంటుంది, ఎంత సమయము కేటాయించగలుగుతారో చదువుకునే దాన్ని బట్టి రవాణా సౌకర్యం మీద ఆధారపడిన సందర్భంగా సొంతగా సైకిల్ పైన పాఠశాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తున్న సందర్భంగా పుట్టినరోజుగా కానుకగా మోడీ కానుక పేరుతోని ఈయన పుట్టినరోజుగా కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఇస్తున్న సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చాలా అభినందనీయంగా మారింది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.